ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 22 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపేయాలని చెప్పేసి కుల వివక్షకు మత వివక్షకు లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి 22 విద్యార్థి సంఘాలు కూడా మేము ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలి, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి, అదేవిధంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. మేము కోరుకునేది ఏంటంటే మొట్టమొదటగా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉందా, సుప్రీంకోర్టు పనిచేస్తుందా, ఒకవేళ రాజ్యాంగం అమల్లో ఉంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలక వర్గాలు ఈరోజు ప్రజలకు జీవించే హక్కును ఎందుకు కాలు రాస్తా ఉన్నాయి? ఈరోజు ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఎందుకు యుద్ధం చేస్తా ఉన్నాయి? బార్డర్ లో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను మధ్య భారతంలో ఆదివాసులపై ఎందుకు యుద్ధాన్ని పంపినాయి? లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను అక్కడ ఎందుకు డిప్లాయ్ చేస్తా ఉన్నాయి? ఈరోజు ఆ క్రమంలో భాగంగానే 500 మంది ఆదివాసీలు 100 మంది విప్లవకారులు ఈరోజు చనిపోవడం జరిగింది. అందులో భాగంగానే సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావు కూడా చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నంబల కేశవరావు స్పష్టంగా తను ఎంటెక్ చేసిండు, 70 వరంగల్ ఆర్యూసీలో ఎంటెక్ చేసిండు. ఎంటెక్ చేసి తను ఈరోజు పీడిత ప్రజానీకం కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం ఈ దేశంలో భూమి సమస్య పరిష్కారం కావాలి, కుల సమస్య పరిష్కారం కావాలి, మత వివక్ష ఉండొద్దు, అందరికీ విద్య వైద్యం అందాలని చెప్పేసి, అందరికీ ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం అందాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజానీకం కోసం తను పోరాటంలోకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కూడా స్పష్టంగా వాళ్ళ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈ దేశంలో సమస్యలను మీరు పరిష్కరించినట్లయితే మేము విప్లవకారులుగా మారకపోదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడం జరిగింది. అభయ్ ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడు, కిషన్ జీ ఇక్కడ ఉస్మాన్లో ఎల్ఎల్బీ అయినటువంటి విద్యావంతుడు, అదేవిధంగా నంబల కేశవరావు ఎంటెక్ ఆర్యూసీ ఎంటెక్ అయినటువంటి వాడు, ఆజాదీయాలో ఎంటెక్ అయినటువంటి వాడు, గద్దర్ అన్న ఉస్మానియాలో బీటెక్ అయినటువంటి వాడు, దివాకర్ అన్న ఎంబీబీఎస్ అయినటువంటి వాళ్ళు. మీరు గమనించినట్లయితే మావోయిస్టు ఉద్యమంలో మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్, అదేవిధంగా మేధావులు, విద్యార్థులు, ఒక బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని మార్చామని, ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. ఏదైతే ఈ రోజు వాళ్ళపై ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తా ఉన్నారో, అమిత్ షా లాగా, మోడీ లాగా వాళ్ళు గోద్రా అల్లర్లు సృష్టించలేదు. వాళ్ళు ఈ దేశంలో ఆధిపత్య భావజాలంతో దళితులను ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు మావోయిస్ట్ పార్టీ రోజు మాకు భూములు కావాలనట్లేదు, మాకు లేకపోతే అనిల్ అంబానీ లెక్క మాకు 20 అంతస్తుల బిల్డింగ్లు కావాలని అడగట్లేదు, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు సృష్టించేటువంటి ఒక కాంట్రాక్టులు ఆదాయంలాగా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటలేదు. ఈ దేశంలో వాళ్ళు అడుగుతున్నది ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు, అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మీరు అదానీ కోసం, అంబానీ కోసం, జిందాల్ మిట్టల్ కోసం, అదేవిధంగా అమెరికా ట్రంప్ కోసం, సామ్రాజ్యవాద దేశాల కంపెనీల కోసం, రష్యా కోసం, చైనా కోసం మీరు ఈరోజు అక్కడటువంటి బంగారాన్ని, యురేనియాన్ని, అదేవిధంగా ఇనుమును, బొగ్గును, బాక్సైట్ ను ఇవన్నింటినీ కూడా అక్కడి నుంచి దోసుకొని మీరు ఎంఓయూలు చేసుకుని దోసుకొని ఈరోజు సామ్రాజ్యవాద కంపెనీలకు, మన దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు మీరు తాకట్టు పెట్టడం జరుగుతున్నది. ఇట్లాంటి ఇందుకోసం మాత్రమే మీరు ఈరోజు ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, ఈ కగార్ అనేది ఒక నీతివాహ్యమైన యుద్ధం. ఒకవైపు మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటిస్తే మీరు ఇంకోవైపు 20,000 మందిని కరగుట్ట చుట్టూ మీరు మోరించి 20 రోజుల పాటు మీరు కూమింగ్ చేసి 31 మందిని మీరు పొట్టులో పెట్టుకున్నారు. అందులో కూడా ఒక విద్యావంతుడు డాక్టర్ చందు కూడా ప్రమాణం కావడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతం మనం నిలబడ్డ నేల ఉస్మానియా యూనివర్సిటీ కూడా విజయలక్ష్మి అని చెప్పేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి ఈ తెలంగాణ రావాలని చెప్పేసి, తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావాలని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు తన ఈరోజు అమరాలు కావడం జరిగింది. తన డెడ్ బాడీని కూడా ఇవ్వమని అంటే ఈరోజు పాలక వర్గాలు భయపడుతున్నాయి. మేము వాళ్ళ డెడ్ బాడీలు మేము తెలంగాణకు అందజేయం, మేము ఆంధ్రాకు అందజేయం. శివ రాజకీయాలు చేస్తుండే ఇలా చంద్రబాబు నాయుడు, శివ రాజకీయాలు చేస్తున్నాడు ఇలా అచ్చెన్నాయుడు. వాళ్ళ డెడ్ బాడీలు ఇస్తే మీ గుండెల్లో ఏమన్నా గ్రెనర్లై పేలుతున్నారా? వాళ్ళు వచ్చి మీకు ఏమైనా చుట్టాలు తీస్తున్నారా? మీరు పసి పాప మంగ్లీ సోడి తల్లి సోమ్ల బీజాపూర్ జిల్లా ఒక 6 నెలల పసిపాపై తూటాలు దించారు. సుప్రీంకోర్టుకు తెలియదా 6 నెలల పసిపాపై తూటాలు ఎలా దిస్తారని చెప్పేసి? సుప్రీంకోర్టుకు తెలియదా ఇలా డీఆర్జీ అనేటువంటి బలగాలను మీరు ఎట్లా డిప్లాయ్ చేస్తున్నారని చెప్పేసి? గతంలోనే సుప్రీంకోర్టు సల్వాజుడంను రద్దు చేస్తున్నాం, దీనికి చట్టబద్ధత లేదని చెప్పేసి చెప్పింది. ఇలా ప్రైవేట్ సైన్యం డీఆర్జీకి చట్టబద్ధత లేనటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తెలియదా? నేను గవాయిని ఒకటే ప్రశ్నిస్తున్నా, సుప్రీంకోర్టు పనిచేస్తుందా లేదా ఈ దేశంలో? లేదు ఆర్ఎస్ఎస్ కన్సర్న్ లో పనిచేస్తుందా? మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. నేను బీజేపీ మోడీ అమిత్ షాను ప్రశ్నిస్తున్నా, మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా? మీరు ఆర్ఎస్ఎస్ మనధర్మం ప్రకారం పనిచేస్తున్నారా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇలా పీడిత ప్రజానికం అంతా కూడా ఒకవైపు ఉంది, ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ శక్తులంతా కూడా ఒకవైపు ఉన్నది. నేను చెప్తున్నా, ప్రశ్నిస్తా మీరు నక్సలైట్ అంటున్నారు. మీరు ఆనంద్ తేలుతుంటే ప్రొఫెసర్ నక్సలైట్ అంటున్నారు, సాయిబాబా నక్సలైట్ అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులపై ఉపా కేసులు ఉన్నాయి, తెలంగాణలో 150 మంది విద్యార్థులపై ఉపా కేసులు ఉన్నాయి. మీరు ప్రశ్నిస్తే నక్సలైట్ అని చెప్పేసి మీరు కేసులు పెడుతున్నారు. సాయాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరు రాహుల్ గాంధీ నక్సలైట్ అంటున్నారు, అర్బన్ నక్సలైట్ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అంతా అర్బన్ నక్సలైట్ ఓకే. మీరు మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్రశేఖరరావు మొన్న 10 లక్షల మంది బహిరంగ సభలో తను కూడా మావోయిస్ట్ పార్టీ చర్చలు జరపాలి, మావోయిస్ట్ అంటున్నారు, తను నక్సలైటే. అంటే ఈ రకంగా చూస్తే
భారతదేశంలో ఇప్పుడు ఢిల్లీ నాడు పడిన రైతులంతా కూడా ధర్నా చేస్తా ఉన్నారు మా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా. వాళ్ళు నక్సలైట్లే. అంటే మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ దేశంలో ఉన్నదంతా నక్సలైట్లే. అయితే ప్రశ్నించేవాడు నక్సలైట్ అయితే ఈ దేశంలో ప్రతి ఒక్క నక్సలైట్ అయితే జైలు వేస్తూ ఆపరేషన్ కగారం తక్షణమే వెనక్కు తీసుకోవాలని, శాంతియుతంగా ముందుకు రావాలని, లేదంటే మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆదివాసీ ఎంపీలను కలుపుకొని పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.